ముందుగా దేవాతి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కుడి వచ్చిన సంఘస్థులకు, ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న దేవుళ్ళందరూ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మనమంతి విధంగా సంఘంగా కూడుకొని పరిశుద్ధ గ్రంథం నుంచి మరొక గొప్ప అంశాన్ని నేర్చుకుని ఆలోచించే ధన్యత దయచేస్తున్న తండ్రికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆమేన్. ఈరోజు దేవుడు సంఘాన్ని మనందరినీ ప్రేమించి మనందరి కోసం ఏర్పాటు చేసిన అంశం, రాబో కాలంలో వాక్యానికి కరువు రాబోతుందా? రాబో కాలంలో వాక్యానికి కరువు రాబోతుందా? చూడండి, మనందరికీ తెలుసు, ఆహారపు కరువు తెలుసు, నీళ్ళ కరువులు, రకరకాల రోగాలతో మరి గతంలో వచ్చినట్టుగా మనకు తెలుసు. చరిత్ర చెప్తున్నది 1877. ఇప్పుడు ఈ వేడికి ఎందుకు ఇంత ఎక్కువగా ఉంది అంటే 1877లో కూడా ఇలాంటి పరిస్థితి వచ్చిందట. అప్పుడు ఒక క్షామము కరువు వచ్చిందట. ఆ క్షామము కరువు వచ్చినప్పుడు భారతదేశంలో సుమారు 1 కోటి మంది చనిపోయారట. దేవుడు రాయించిన మాట మరి భవిష్యత్తు చెప్పే బైబిల్లో నుంచి మనం జాగ్రత్తగా ఈరోజు నేర్చుకుందాం. ముందుగా పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి రాస్తూ 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చూస్తే, 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో సహోదరులారా, ఇక్కడ ఈ మాట ఎంత గొప్పగా ఉందంటే, సహోదరులారా, మీరు మమ్మల్ని చూచి, ఆయన ఏమంటారు? మమ్మల్ని చూచి అంటే సేవకులను చూచి సంఘస్థులు నేర్చుకునేటివి చాలా ఉంటాయి. ఎంత గొప్ప సేవకుడు చూడండి. సహోదరులారా, మీరు మమ్మను చూచి లేఖనముల యందు రాసి ఉన్న సంగతులను అతిక్రమింపకూడదు అంటే ఏమంటున్నాడంటే, ఏదైతే లేఖనంలో దేవుడు రాయించాడో దాని ప్రకారంగానే మేము బ్రతుకుతున్నాము, కాబట్టి మీరు మమ్మను చూచి మీరు కూడా అతిక్రమించకుండా బతకాలంటున్నాడంటే ఎంత గొప్పగా పౌలు భక్తుడు ఆ కాలంలో ఉన్న సేవకులంతా ఎంత మాదిరిగా ఉన్నారనేది మనకు అర్థమవుతుందండి. ఎందుకంటే సేవకుని బట్టి కూడా చాలామంది నేర్చుకుంటారు, సేవకుని జీవితాన్ని బట్టి కూడా చాలామంది నేర్చుకునే సంఘస్థులు ధైర్యం తెచ్చుకుంటారు. కానీ ఈయన మాత్రమట లేఖనములో దేవుడు ఏం చెప్పాడు అదే చేస్తున్నాడు, ఎలా బతకమన్నాడు అలా బతుకుతున్నాడట. అందుకే ఆయన ఎంత ధైర్యంగా చెప్తున్నాడు చూడండి. ఈ మాట చెప్పాలంటే ఎంత ధైర్యం కావాలి సేవకునికి, ఎంత గొప్ప మాట. సహోదరులారా, మీరు మమ్మను చూచి లేఖనముల యందు రాసి ఉన్న సంగతులను అతిక్రమింపకూడదని అంటే వాళ్ళు దేవుడు చెప్పిన లేఖనంలో ఉన్న మాట అతిక్రమింపకుండా బతుకుతున్నారు సేవకులు. అలా బ్రతుకుతూ మీరు కూడా మమ్మల్ని చూసి అలాగే ఉండాలని చెప్తున్నారు. సంఘస్థులు కూడా అలాగే ఉండాలంటే దేవుడు బైబిల్లో ఎలా బతకమన్నాడో అలాగే బతకాలి, మేము అలాగే బతుకుతున్నాము, మమ్మల్ని చూసి మీరు కూడా బతకాలని చెప్తున్న గొప్ప సేవకుడు పౌలు భక్తుడు. ఈరోజు చాలామంది సేవకులు ఒక 3-4 వాక్యాలు చూసుకొని ఇంకా సంఘానికి ఏదో ఒకటి చెప్పేసి మళ్ళీ వారానికి తర్వాత మళ్ళీ ఏదో ఒకటి చెప్పేసి ఆ వారం అంత ఇష్ట ప్రకారంగా బతికే సేవకులు కూడా కనబడుతూ ఉంటారు. కానీ బైబిల్లో ఉన్న భక్తులు ఈ సేవకుని చూస్తే మాత్రము దేవుడు చెప్పినట్టుగా ఆయన పాటిస్తున్నాడు. మమ్మల్ని చూసుకొని మీరు అలాగే పాటించాలని ఆనాడు సంఘానికి చెప్తున్నాడు. ఈ మాట ఈరోజు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నది. చూడండి, రాబో కాలంలో వాక్యానికి కరువు రాబోతుందా అంటే చాలాసార్లు మీరు విని ఉంటారు, నేను కూడా విన్నాను. రాబో కాలంలో వాక్యానికి కరువు వస్తుందట అని మాట్లాడుతూ ఉంటారు కదా. వాస్తవానికి మరి రాబో కాలానికి కరువు వస్తుంది పక్కన పెట్టండి, ఇప్పుడు దొరుకుతుంది కదా, ఇప్పుడు విని మారచ్చు కదా. ఎంతగా దొరుకుతుందండి వాక్యం. ఇప్పుడు
యూట్యూబ్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా, ఇలా సంఘాలలో పబ్లిక్ మీటింగ్ ద్వారా ఎన్నో రకాలుగా వినివిగా వాక్యము దొరుకుతుంది కదా. ఇప్పుడు దొరుకుతున్న వాక్యాన్ని విని మారదు, కానీ కొంతమంది చెప్తా ఉంటారు, రాబో కాలంలో వాక్యాన్ని కరువు రాబోతుంది అని మాట్లాడుతూ ఉంటారు. రాబో కాలంలో కరువు రాబోతుంది అని మాట్లాడతారు తప్ప, వాస్తవానికండి వాక్యానికి కరువు ఎప్పుడు రాదు. వాక్యం ఎప్పుడు దొరుకుతూనే ఉంటుంది. ఈ లోకం నుంచి వాక్యం తీసివేయడం ఎవరి తరము కాదు. ఎందుకంటే యేసు చెప్పిన మాట, ఈ లోకం ఉన్నంత కాలము, ఈ భూమి మీద మనుషులు ఉన్నంత కాలము దేవుని వాక్యాన్ని తీసివేయడం ఎవరి తరము కాదు. యేసు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, లూకా సువార్త 21వ అధ్యాయం 33వ వచనం. లూకా సువార్త 21వ అధ్యాయము 33వ వచనం ప్రభువారు మాట్లాడుతూ, ఆకాశము భూమి గతించొచ్చు కానీ నా మాటలు ఎప్పుడు కూడా గతించవు. పోతే ఆకాశం భూమి పోతుందేమో, కానీ నా మాటలు ఎల్లప్పుడూ ఉంటాయి. ఎంతమంది మరి ఎన్ని ప్రయత్నం చేసినా వాక్యాన్ని లోకం నుంచి తీసివేయడం ఎవరి తరము కాదు. కానీ మరి కొంతమంది చెప్తున్నారు వాక్యాన్ని కరువు రాబోతున్నది, వాక్యాన్ని కరువు రాబోతున్నది అంటే వాస్తవానికి దేన్ని బట్టి వాళ్ళు చెప్తున్నారు, ఏ వాక్యాన్ని బట్టి చెప్తున్నారు అనేది కూడా ఒకసారి చూస్తే ఆమోసు గ్రంథం 8వ అధ్యాయంలో ఇక్కడ దేవుడు ఏం రాయించాడని ఒకసారి చూద్దాం. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయము 11-12 వచనాలు. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 11-12 వచనంలో చూస్తే, రాబో దినములందు దేశములో నేను క్షామము పుట్టింతును. దేవుడు రాయించదన్నమాట. రాబో దినంలో దేవుడు ఏం పుట్టిస్తాడంట? క్షామం. క్షేమము, క్షామము. క్షేమం అంటే మంచి జరుగుతుంది. క్షేమము, క్షామం పుట్టిస్తానంటున్నాడు. క్షామము అది అండి చరిత్ర చెప్తున్నది. చెప్పాను కదా, 1877 సంవత్సరంలో ఇప్పుడు ఏదైతే ఎల్నినో అనే ఈ వాతావరణ పరిస్థితి మాట్లాడుతూ ఉన్నారు కదా, పసిఫిక్ మహాసముద్రంలో వేడిగాలు వీస్తూ ఉన్నాయి, నీళ్లు వేడైపోతూ ఉన్నాయి. దీన్ని బట్టి ఋతుపవనాలకు సంబంధించిన సపోర్ట్ దొరకడం లేదు కాబట్టి మరి ఇలా మారిపోయింది వాతావరణం అని చెప్తా ఉన్నారు కదా. ఇలాంటి ఎల్నినో ఈ వాతావరణ పరిస్థితులు చరిత్రలో ఒకసారి 1870లో 1915లో కూడా వచ్చినట్టుగా ఆధారాలు మనకు దొరుకుతున్నాయి. దాన్ని బట్టి 1870లో వచ్చిన అతి భయంకరమైన క్షామం అట్టది. అతి భయంకరమైన క్షామం. ఆ క్షామానికి ప్రపంచవ్యాప్తంగా 4 నుంచి 5 కోట్ల మంది చనిపోయారు. భారతదేశంలో 1 కోటి మంది చనిపోయారు. క్షామం, దేవుడు పంపించిన క్షామం, దేవుడు పంపించిన క్షామము. ఇప్పుడు ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం కూడా ఇలాంటి పరిస్థితి రాబోతున్నది అనేది శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అంటే క్షామము రాబోతున్నదట. దేవుడు కూడా అదే అంటున్నాడు. చూడండి, రాబో దినములలో దేశములో నేను క్షామము పుట్టిందును. ఎందుకు క్షామం పుట్టిస్తాడు దేవుడు? ఎందుకు అనుమతిస్తాడు దేవుడు? ఎందుకు క్షామం పుట్టిస్తాడో, ఎందుకు అనుమతిస్తున్నాడు ఈ విధంగా? ఇప్పుడు చూస్తే వేడి తట్టుకోలేకపోతున్నాం. వేడి భయంకరంగా మారిపోయింది. ఏసీలు ఉన్నా, కూలర్లు పెట్టుకున్నా, ఏది పెట్టుకున్నా మనకు చల్లటి గాలి పొందుకోలేకపోతున్నాము. కారణం ఏంటి అంటే దేవుడు రాయించిన మాట. దేవుడు ఏం రాయిస్తున్నాడు? రాబో దినములలో దేశములో నేను క్షామం పుట్టింతును. అది అన్నము పానాలు మనకు తెలుసు, నీటి కొరత మనకు తెలుసు, నీటి కరువు తెలుసు, ఇంకా ఆహారము కొరత తెలుసు. ఇది నీటి కొరత, ఆహారం కొరత కాదు దేవుడు మాట్లాడింది. ఇది ఈ క్షామము ఆహారం గురించి కాదు దేవుడు మాట్లాడింది, నీటి గురించి కాదు దేవుడు మాట్లాడింది. ఇక్కడ ఏం రాస్తున్నాడు? అది అన్నపానము లేకపోవట చేత కలుగు క్షామం కాదట. అన్నం పానం లేకపోవటం కలిగే క్షామం కాదట. దేవుని మాట వినకపోవటం వల్ల వచ్చే క్షామం. ఈరోజు లోకం ఇంత భయంకరంగా తయారైపోతుంది, ఇంత ఘోరంగా కష్టంలోకి వెళ్ళిపోతున్నారంటే కారణము దేవుని మాట వినకపోవడమే. అదే చెప్తున్నాడు. ఇప్పుడు రాబోతున్న ఈ క్షామం ఏదైతే ఉన్నదో ఇది ఎందుకు వస్తుందంట? యెహోవా మాటని వినకపోవుట వలన కలుగు క్షామముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. ఇది దేవుని మాట. దేవుని మాట వినకపోవట వల్ల వచ్చే క్షామం.
వాక్యం ఎప్పుడు వినివిగా దొరుకుతూనే ఉంటుంది. కానీ దేవుడు ఉండడు మనతోటి. దేవుడు మనతో ఎప్పుడు ఉండడు. దేవుడు మనతో ఉండడు. వాక్యము దొరుకుతూ ఉంటది కానీ దేవుడు ఉండడు అని చెప్తున్నాడు. ఇక్కడ కింద మాటలో చూస్తే కాబట్టి జనులు 12వ వచనం, కాబట్టి జనులు యెహోవా మాట వెదకుటకై యెహోవా మాట వెదకుటకై ఈ సముద్రము నుండి ఈ సముద్రము నుండి ఆ సముద్రం వరకు, ఉత్తర దిక్కున నుండి తూర్పు దిక్కు వరకు సంచరింతురు కానిది వారికి దొరకదు. అంటే దేవుడు దొరకడిగా. ఎప్పుడైతే దేవుడు విరివిగా దొరుకుతున్నాడో, ఆయన మాటలు దొరుకుతున్నాయో అవి మనము తీసేసుకోవాలండి. అవి పొందుకోవాలి. మనము దొరుకుతున్నప్పుడు పొందుకోవాలి. మనకిప్పుడు విరివిగా దొరుకుతున్నాయి. రాబో కాలంలో వాక్యం ఎప్పుడు దొరుకుతుంది? కానీ ఆ మాట వినప్పుడు ఎంతకాలం వాక్యం దొరికినా దానివల్ల మనిషి మారడు కదా, ప్రయోజనం లేదు కదా. అందుకే తర్వాతనట యెహోవా మాట వెతకుటకై ఈ సముద్రం నుండి ఆ సముద్రమునందు ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కులకు సంచరింతురు గాని అది వారికి దొరకదు. అంటే చూడండి, దేవుని వలన దేవుడు పంపించబోయే క్షామము అది భయంకరంగా ఉంటుంది. అది ఏంది అంటే వాక్యం వినకపోవటం వల్ల వచ్చే క్షామమని దేవుడు చెప్తున్నాడు. వాక్యం మనతో ఉంటుంది కానీ దేవుడు ఉండడం లేదు. భవిష్యత్తులో ఇప్పుడు దొరుకుతుంది. ఈ దొరికే వాక్యాన్ని వినకుండా మారకుండా రామోకాలంలో వాక్యం దొరకదంటే అది ఎప్పటికీ వాక్యం దొరుకుతుంది కానీ దేవుడు మనతో ఉండడు. అందుకే అంటాడు, యెహోవా దొరుకు కాలమున మీరు ఆయనను వెతకండి అంటున్నాడు. చూడండి, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనంలో, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6-7 వచనాలు చదివితే, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6-7 వచనాలు, యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెతకండి. ఇప్పుడు దొరుకుతుంది కదా, వెతకండి. తర్వాత కాలంలో వాక్యం దొరుకుతుంది పక్కన పెట్టండి. ముందు దొరుకుతున్న కాలంలో వెతకండి. వాక్యానికే కరువు కాదండి. దేవుడు మాట వినకపోవటం వల్ల వచ్చే క్షేమం గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు అంటే, యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెతకండి. దేవుని వెతికితే మనకు లాభమే కదా, దేవుని వెతికితే మంచిదే కదా. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెతుకుని ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకోండి. ఆయనను వెతకండి, ఆయనను వేడుకోండి, ఆయనను అడగండి, ఆయనను వేడుకోండి అంటున్నాడు. భక్తిహీనులు తమ మార్గమును విడవలనని దుష్టులు తమ తలంపులను మానవలను వారు యెహోవా వైపు తిరిగే యెడల ఆయన వారి యందు జాలి పడును. దేవుడు మన మీద జాలి పడాలంటే మనము భక్తిహీనులు తమ మార్గాన్ని విడివాలట, దుష్టులు తమ తలంపులు మానేయాలట, ఇంకేంది దేవుని వైపు తిరగాలట. అప్పుడు వారి యందు జాలి పడును. వారు మన దేవుని వైపు తిరిగే యెడల ఆయన బహుగా క్షమించును. అంటే చూడండి, దేవుని వలన దేవుని వైపు తిరగాలి, ఆయనను వెతకాలి, ఆయన దొరికినప్పుడు పట్టుకోవాలి, ఆయనని అడగాలి, ఆయనని క్షమించమని అడగాలి, ఆయనని వేడుకోవాలి. అప్పుడు ఆయన జాలి చూపిస్తాడు, దయ చూపిస్తాడని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకో మాట కూడా యెషయా గ్రంథం 65వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 65వ అధ్యాయం 2వ వచనం కూడా చూస్తే, దేవుని వలన దేవుడండి ఎప్పుడు కూడా చేతులు చాపుతూనే ఉంటాడు. దేవుడు ఎలాంటి వాడంటే ఎప్పుడు చేతులు చాపే దేవుడు. రండి 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 అని దేవుడు చేతులు చాపుతూ ఉంటాడు. కానీ వచ్చే వాళ్ళు ఎంతమంది చూడండి, యెషయా గ్రంథం 65వ అధ్యాయం 2వ వచనంలో, యెషయా గ్రంథము 65వ అధ్యాయము 2వ వచనం, మొదటి వచనం కూడా చదవమ్మా, 1-2 వచనాలు. నన్ను వెతక వారికి నేను దొరికితే దొరుకుతాడు. దేవుడండి ఎప్పుడు కూడా దేవుడు చేతులు చాపుతూ ఉన్నాడు, చేతులు చూపిస్తూ ఉన్నాడు. రండి రండి రండి. మనిషి వినే పరిస్థితులు లేడు. చదవనాస్తున్నాడు అక్కడ, నన్ను వెతికిన వానికి నేను దొరికితే నేనున్నాను, ఇదిగో నేనున్నానని నా పేరు పెట్టబడిన జంతువు చెప్పుతున్నాను. తమ ఆలోచనను అనుసరించి చెడు మార్గమున నడుచుకొనుచు లోబడనుల్లని ప్రజల వైపు
దినమంతయు నా చేతులు చాపుచున్నాను. దినమంతా చేతులు చాపి పిలుస్తున్నాడు, రండి 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 అంటే మనిషి వింటున్నాడండి? అదే చెప్తున్నాడు. ఏమంటున్నాడు? తమ ఆలోచన అనుసరించి చెడు మార్గమున నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతా నా చేతులు చాపుతున్నాను, రండి 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 అంటే చాలా మంది పట్టించుకునే పరిస్థితిలో లేరు. వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, వాక్యం ద్వారా సేవకుల ద్వారా దేవుడు పిలుస్తూ ఉంటాడు, కానీ చాలా మంది వచ్చే పరిస్థితులలో లేరు. అందుకే దేవుని వలన ఒక మాట మనం చూస్తే, యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్నంత కాలం ఆయనను కూడా దేవుడిగా, దేవుని కుమారుడిగా స్వీకరించలేదు లోకం. యేసుబాబు భూమి మీద తిరుగుతున్నప్పుడు ఈయన వడ్లవాని కుమారుడు కదా, ఈయన మరియ కుమారుడు కదా అన్నాడు తప్ప, ఈయన దేవుని కుమారుడు, ఈయన రక్షకుడు, మన కోసమే వచ్చాడు, నరవతానిగా వచ్చాడు ఎవరు నమ్మలేదండి. అంటే మనిషి అనేవాడు అబద్ధం నమ్ముతాడు కానీ నిజాన్ని నమ్మడు. నువ్వు అబద్ధం చెప్పి ఇమ్మీడియట్గా నమ్మేస్తాడు. అదే నిజం చెప్పడము, ఒప్పించడము చాలా కష్టం. అందుకే యేసు ప్రభు వారి భూమి మీద ఉన్నప్పుడు దావీదు కుమారుడు అన్నారు, ఈయన వడ్లవాని కుమారుడు కదా అన్నారు. కానీ ఈయన దేవుని కుమారుడు మనల్ని రక్షించడానికి వచ్చాడు, మన కోసం ప్రాణం పెట్టడానికి వచ్చాడని ఆనాడు లోకము నమ్మలేదు. ఇప్పుడు కూడా ఈ సంవత్సరంలో, వచ్చే సంవత్సరంలో కూడా మరి ఒక భయంకరమైన వాతావరణ పరిస్థితులు రాబోతున్నాయి అని చెప్తున్నారు శాస్త్రవేత్తలు. మనిషి వింటాడండి? పిడుగులు పడతాయని చెప్పినా కానీ వినకుండా వెళ్ళిపోతూ ఉంటాడు కదా. ఇప్పుడు వాతావరణ శాఖ వారు ఇక్కడ పిడుగులు పడతాయన్నా కానీ మనిషి వినే అంటే మనిషి ఎవరి మన మాట కూడా వినే పరిస్థితిలో లేడు. మనుషుల మాటలే, ప్రభు మాటలే వినలేదు ఆ కాలంలో, ఈ కాలంలో వినడం లేదు. మనుషులు చెప్తున్న జాగ్రత్తలు ఎవరు వింటారని చెప్పండి. అందుకే దేవుని వలన యేసుక్రీస్తు ప్రభువాన్ని కూడా దేవునిగా లోకం అంగీకరించలేదు, ఆ కాలంలో కూడా అంగీకరించలేదు. చాలా మంది ఈయన మన ఊరు మరియమ్మ యోసేపులు ఉన్నారు కదా, వాళ్ళ కొడుకు కదా అని మాట్లాడుకున్నారు తప్ప ఈయన దేవుని కుమారుడు అనుకోలేదు వాళ్ళు. అంటే చూడండి, అందుకే దేవుని వలన ఒక మాట మనం చూస్తే సామెత గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనంలో, సామెత గ్రంథము 14వ అధ్యాయం 6వ వచనం, కొంతమందికి మనం దేవునికి చెప్తా ఉంటాం కానీ అపహాస్యం చేస్తూ ఉంటారు. ఈ అపహాస్యం చేసే వాళ్ళ గురించి దేవుడు ఏం రాయించారంటే, సామెతల గ్రంథము 14వ అధ్యాయం 6వ వచనం, సామెత గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనం, అపహాసకుడు జ్ఞానం వెతుకుట వ్యర్థము. కొంతమంది అపహాసకులు ఉంటారు, ఎంత మంచి దేవుని మాటలు చెప్పినా వాళ్ళకి విలువ ఉండదు, అపహాస్యం చేస్తారు. అలాంటి వారు వెతికినా వ్యర్థమట. అలాంటి వారు దేవుడు చేతులు చాపినప్పుడు, దేవుడు మరి దొరుకుతున్నప్పుడు ఆయన దగ్గరికి రాకుండా మరి దేవుడికి చెప్తూ అపహాస్యం చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ గురించి ఏమంటున్నాడు దేవుడు అంటే, అపహాసకులు జ్ఞానము వెతుకుట వ్యర్థము, బుద్ధి గలవానికి తెలివి గలవానికి జ్ఞానము సులభము. చూడండి దేవుని వల్లరా, దేవుడు రాయించిన మాట మనం జాగ్రత్తగా ఆలోచించినప్పుడు, అపహాసకులు అంటే నువ్వేం చెప్పినా అపహాస్యం చేస్తారు. అపహాసకులకి దేవుని జ్ఞానం వ్యర్థం, వాళ్ళకి ఎక్కదు. నువ్వు ఎంత చెప్పినా కానీ ఎక్కదాను, దాని విలువ ఉండదు వాళ్ళకి. అదే చెప్తున్నాడు, అపహాసకులు జ్ఞానం వెతుకుట వ్యర్థం, తెలివి గల వానికి జ్ఞానము సులభం. దేవుడి జ్ఞానము సులభంగా వస్తుంది తెలివి కలిగితే, కానీ అపహాసకునికి వాళ్ళ జ్ఞానం వెతికిన వ్యర్థం. ఎందుకంటే వాళ్ళ జీవితం అలాగే కొనసాగుతూ ఉంటుంది, అపహాస్యం చేసుకుంటా అలాగే చనిపోయి ఎక్కడికి నరకానికి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. అందుకే దేవుని వలన యేసుక్రీస్తు ప్రభువారు రెండవ రాకడలో వచ్చినప్పుడు, ప్రభువారు వచ్చినప్పుడట ఆయన డోర్ వేసేస్తాడటండి. డోర్ వేయడం అంటే దేనికి? పరలోకానికి డోరు, స్వర్గానికి డోరు. అందరిని రానియాలట పరలోకానికి. ఇప్పుడు దేవుని మాటలు వినబడుతున్నప్పుడు, దేవుని మాటలు చెప్తున్నాడు, పక్కన మంచం వేసుకుని వండుకున్నారు అనుకోండి, ప్రయోజనం లేదు కదా. చెప్తున్నప్పుడు పట్టించుకోలేదు అనుకోండి, ప్రయోజనం లేదు కదా. అంటాడు, నేను పిలిచినప్పుడు మీరు రాలేదు, నేను చెప్పినప్పుడు మీరు వినలేదు కాబట్టి నా ఇంట్లో మీకు స్థానం లేదంటారట. లూకాసు వార్తల్లో చూస్తే 13వ అధ్యాయంలో, లూకాసు వార్త 13వ అధ్యాయం 25 నుంచి 27 వరకు చూస్తే దేవుని వల్లరా
లూకా సువార్త 13వ అధ్యాయము 25 నుంచి 27 వరకు. ఇంటి యజమానుడు లేచి ఇంటి యజమానుడు అంటే ఎవరు అనుకుంటున్నారు? ఈ యజమానుడు ఎవరు? యేసు ప్రభువారే. ఇల్లు అంటేది పరలోకమనే ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తర్వాత ఈ మన ఇంటి తలుపు కాదని, పరలోకానికి వేసే తలుపది. ఇంటి యజమానుడు తలుపు వేసిన తర్వాత పరలోకం తలుపు వేసేస్తాడు. ఎవరికి? ఎవరైతే భూమి మీద బతికిన నాలు దేవుడు చెప్పినా వినలేదు, దేవుని వెతకలేదు, దేవుని మాటలు పట్టించుకోలేదు, అలాంటి వారందరికీ దేవుడు రేపన్నాడు తలుపు వేయబోతున్నాడు. అదే రాస్తున్నాడు లూకా సువార్త 13:25 నుంచి అమ్మా. ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తర్వాత మీరు వెలుపల నిలిచి, చాలా మంది ఏంటండి చెప్పినప్పుడు వినరు కానీ తర్వాత అప్పుడు ట్రై చేస్తూ ఉన్నారు అనమాట. ఇప్పుడేం పట్టించుకోవడం లేదు, ఎంత మొత్తుకున్నా పట్టించుకోవడం లేదు. నమ్మండి నమ్మండి నమ్మండి, వెతకండి, రండి, చేతులు చాపుతున్నాడు, మీకు రక్షణ ఇస్తాడు, మిమ్మల్ని కాపాడుతాడు, మీ పాపాలు తీసివేస్తాడు, పరలోకం ఇస్తాడంటే మీరు నమ్మడం లేదు కదా. అప్పుడు వచ్చినప్పుడు మరలా వచ్చినప్పుడు అప్పుడు తలుపేసేస్తే ఇంటి యజమాని పరలోకాన్ని తలుపేస్తారట. కొంతమంది డోర్ బయట నిలబడి ప్రయత్నం చేస్తున్నారు అన్నట్టు. తలుపు వేసిన తర్వాత మీరు వెలుపల నిలిచి, కొంతమంది ఎంత చెప్పినా వినని వాళ్ళంతా కూడా అప్పుడు వెలుపల నిలిచి, ఎందుకంటే అందరూ లేస్తారు కదా, బైబిల్ చెప్తుంది కదా, చనిపోయినప్పుడు నమ్మిన వారు నమ్మని వారు అందరూ కూడా పైకి వచ్చేస్తారు, అందరూ కూడా పైకి వచ్చేస్తారు. అప్పుడు తీర్పులో మాట్లాడుతూ ఉన్నాడు, తీర్పు జరుగుతుంది. ఆ తీర్పులో మాట్లాడుతూ ఉన్నాడు ప్రభువారు. అప్పుడు మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి, అయ్యా మాకు తలుపు తీయమని చెప్పని ఆరంభించినప్పుడు బతిలాడతారండి. అప్పుడు బతిలాడతారు. అప్పుడు మనం కూడా మనకి ట్రాఫిక్ రూల్స్ ఎన్నో చెప్తా ఉంటారు. ట్రాఫిక్ రూల్స్ అది మనకు మంచికే కదా. అది యాక్సిడెంట్ల విషయంలో ప్రతి విషయంలో ప్రభుత్వము కొన్ని రూల్స్ పెట్టింది, అది మన మంచి కోసమే పెడుతుంది. కానీ అది మనము అధిగమించినప్పుడు వాళ్ళు పట్టుకొని ఆ చలన్ రాస్తున్నప్పుడు అప్పుడు మనం బతిలాడడం మొదలు పెడతా ఉంటాం. అప్పుడు ఆయన ఏమంటాడు, రూల్స్ ఇలా ఉన్నాయి, నువ్వు పెనాల్టీ కట్టాలి. ఇక్కడైనా పెనాల్టీ కట్టి రిసిప్ట్ తీసుకువచ్చేమో కానీ అప్పుడు అవన్నీ కుదరవు. ఇక్కడ నువ్వు ట్రాఫిక్ సిగ్నల్ జంప్ అయినా పెనాల్టీ కడితే యాక్సెప్ట్ చేస్తుంది ప్రభుత్వం, కానీ ప్రభువారు వచ్చినప్పుడు అలాంటి కుదరవు. తలుపు బయట నిలబడి ప్రభువా తలుపుది అయ్యా అంటే అయ్యా మాకు తలుపు తీయమని చెప్పని ఆరంభించినప్పుడు ఆయన మీరు ఎక్కడి వారో మిమ్మల్ని ఎరగను. ఎందుకంటే నేను పిలిచినప్పుడు నేను చెప్పినప్పుడు మీరు రాలేదు, మీరు ఎక్కడో నాకు తెలియదు, మీరు బతికిన వాళ్ళు ఎన్నోసార్లు మీకు చెప్పడానికి ప్రయత్నం చేశాను, ఎన్నోసార్లు వినిపించడానికి ప్రయత్నం చేశాను, మీరు రాలేదు, వినలేదు, కాబట్టి మీరు ఎక్కడ వారో నాకు తెలియదు అంటారట. తెలియదు, మీరెక్కడ వారో మిమ్మను ఎరగనని ఉత్తరం మీతో చెప్పుదును. చూడండి, ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు 2000 సంవత్సరాల క్రితం భూమి మీద ఉన్నప్పుడు తర్వాత మళ్ళీ రాబోతున్న దినములో ఏం మాట్లాడుతున్నా ముందే చెప్పేస్తున్నాడు. అంటే ప్రభువారు మళ్ళా నేను వచ్చినప్పుడు నేను ఏమంటాను, నేను వచ్చినప్పుడు ఇంటి యజమానుడిగా నేను పరలోకానికి తలుపేసేస్తాను. తలుపేసిన మీరేమంటాను, అయ్యా మాకు తలుపుది, అయ్యా మాకు తలుపుది అంటే బయట నేను తీయను, ఎందుకంటే మీరు ఎవరో నాకు తెలియదు. అంటే నా అర్థం ఏంటి? నాకు తెలియని అంటే నా మాటలు మీరు వినలేదు కనుక, నేను చెప్పిన మాటలు వినలేదు, నమ్మలేదు కనుక మీకు తలుపు తీయను, మీరు ఎక్కడ వారో నేను ఎరగనంటాడట. అందుకు మీరు వాళ్ళు ఏమంటారట, అప్పుడు చూడండి బాగా, అప్పుడు వాళ్ళు ఏమంటారో గుర్తుపెట్టుకున్నారు. అందుకు మీరు ఏమంటారు, భవిష్యత్తులో ఏమంటారు ప్రభుత్వం కూడా చెప్తున్నారు. అందుకు మీరు నీ సముఖమందు మేము తిని త్రాగుచుంటిమి, ఇది మాత్రం గుర్తుపెట్టుకున్నారండి. తినడం తాగడం మాత్రం గుర్తుపెట్టుకున్నారు. ఏమంటారట వీళ్ళు, నీ సముఖమందు తిన్నాం తాగాం కదా ప్రభు అంటారట. నీవు మా వీధుల్లో బోధించితివి కదా, మా వీధులను తిరిగి చెప్పావు కదా అంటారట. అది ఈ రెండు గుర్తుపెట్టుకున్నారండి, తినడము తాగడము వీధుల్లో చెప్పడం. నీవు మా వీధుల్లో బోధించితివి అని చెప్పసాగదు. అప్పుడు ఆయన ప్రభు అని అంటారట, అప్పుడు ఆయన మీరెక్కడి వారో మిమ్మును ఎరగనని మీతో చెప్పుచున్నాను, మీరెవరో నాకు తెలియదు అంటారట. ఎందుకంటే నేను వీధుల్లో తిరిగి చెప్పినప్పుడు మీరు నా మాట నమ్మలేదు, నన్ను తృణీకరించాను కనుక, నా మాట నమ్మలేదు కనుక, నా దగ్గరకు రాలేదు కనుక మళ్ళా నేను వచ్చిన మీరు మళ్ళీ ఏది చెప్పినా కానీ నేను కూడా మిమ్మల్ని ఎరగను.
చెప్తున్నాడు. అందుకే అక్రమము చేయి మీరందరూ నా యుద్ధ నుండి తొలగిపోండి అని చెప్పుదును. అక్రమం చేయి మీరందరూ, మీరెవరో నాకు తెలియదు, నా దగ్గరికి వెళ్ళిపోండి అంటాడట. అంటే దేవుని వల్లరా ఇవన్నీ కథలు కాదు కదా, కథలు ఉండవు కదా, బైబిల్లో జరిగే వాస్తవాలే కదా దేవుడు రాయించాడు. మనిషి ఎలా ఉంటే ఎలా బ్రతికితే బాగుంటాడు, ఎలా బ్రతకాలనే కదా బ్రతుకు పుస్తకం కదండి బైబిల్ అంటే. మనిషిని బ్రతికించే పుస్తకము బ్రతుకు పుస్తకం బైబిల్ అంటే. మనల్ని ఆలోచింపజేసేది, మంచి జ్ఞానవంతులుగా తయారు చేసేది బైబిల్. అందుకే దేవుని వల్లరా యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్న ఒక్కొక్క మాట మనం ఆలోచిస్తే అది మన మంచి కోసమే చెప్తాడండి. అది మన మంచికే. ఆయన మాటనికి లోబడి బతికిన మన పౌలు గారి మాట మనం ఆలోచిస్తే, మేము లేఖనములను అతిక్రమించలేదు, మమ్మల్ని చూచి మీరు అలాగే ఉండండి అంటున్నానండి. ఈరోజు సేవకులు దేవుని మాటలు పాటించవలసినది, సంఘాలన్నీ కూడా దేవుని మాటలు పాటించవలసినది. ఇది సేవకులకు వేరే వాక్యము సంఘానికి అనేది కాదండి. దేవుని మాట అందరికి ఈ వాక్యానికి లోబడి బతకాలి. సేవకులు కూడా ఏదో ఆదివారం వాక్యం చెప్పేసి తర్వాత మళ్ళకు 4 వాక్యాలు చెప్తే ఏదో వింటారు వెళ్ళిపోతారు అనే విధంగా మేము కూడా ఉండకుండా, మేము వాక్యాన్ని లోబడి బతుకుతూ సంఘాలు కూడా వాక్యంలో నడిపించి పరిపూర్ణులుగా చేయాలి, వాక్యంలో పరిపూర్ణులుగా చేయాలి. ఇది సేవకుల మీద ఉన్న భారమిని. మనము పరిపూర్ణతలోకి రావాలి. సంవత్సరం మనలో పరిపూర్ణత అంటే పెరుగుతూ ఉండాలి. అలా పెరగకుండా ఒట్టిగా వచ్చి వెళ్ళిపోతే దేవుడు ఏమంటాడు తెలుసా? వచ్చి వెళ్ళిపోతే ఎవరు రమ్మన్నారు నా ఆవరణకి అంటాడు. మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు నా ఆవరణకి అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడు అంటే, ఆయన దొరుకు కాలమున ఆయనను వెతకండి. తర్వాత కాలంలో ఆయన దొరకడు. ఆయన దొరకడం ఉండడు మనుషుల దగ్గర. ఎందుకంటే మనుష్యులు యెహోవా మాట వినకపోవటం వల్ల క్షామం తీసుకురాబోతున్నాడు కనుక, అలా దొరకనప్పుడు మనం ఎంత వెతికినా దొరకదు. ఈ సముద్రం నుంచి ఆ సముద్రం ఎక్కడ తిరిగిరా దేవుడు దొరకడు. దొరుకు కాలమున ఆయన చేతులు చాపి పిలుస్తున్న కాలంలోనే మనమంతా ఆయన దగ్గరికి వచ్చేయాలి, ఆయన మాటలు వినాలి. అదే మనము చదువుకున్న మాట, యెహోవా దొరుకు కాలమున ఆయనను వెతకండి, ఆయనను వెతకండి వెతకండి వెతకండి. ఎందుకంటే దేవుణ్ణి దొరుకు తెలుసుకుని ఆయన మాటను లోబడితే మనకి లాభమే తప్ప నష్టం ఉండదు. ఆత్మీయ లాభం జరుగుతుంది. లోకములో కొన్ని పరిస్థితులు కూడా దేవుడు మనకు సాయం చేస్తాడు. ఎన్నో నీతిలో మనల్ని కాచి కాపాడుతూ ఉంటాడు. అందుకే లోకానికి ఇది బైబిల్ అనేది అందరికీ అండి. ఇది క్రైస్తవులకే కాదు, ప్రపంచంలో 800 కోట్ల జనాభాకి దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు. కానీ ఎవరైతే విశ్వాసులుగా ఉన్నారో కనీసం వాళ్ళైనా ఈ మాటల ప్రకారం బతుకుతున్నారా లేదా చూసుకోవాలని ప్రతిరోజు ఇలా సంఘాలలో మీటింగుల ద్వారా దేవుడు ఏదో రీతిగా మనతో మాట్లాడుతూ ఉంటాడు. అందుకే యెషయా గ్రంథం చివరిగా, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం, యెషయా గ్రంథము 1వ అధ్యాయం 12వ వచనంలో దేవుడు రాయించిన మాట, దేవుడు మాట ఎలా ఉందో చూడండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 12వ వచనంలో, నా సన్నిధిని కనబడవాలని మీరు వచ్చుచున్నారే. ఎలా ఉందో చూడండి మాట. మీరు నాకు కనపడాలని వచ్చిపోవడం కాదు, మార్పేది, మనలో మార్పు ఉండాలంటున్నాడు. దినదినము పరిపూర్ణతలకు వెళ్ళిపోతూ ఉండాలి. వాక్యం ద్వారా మనము సరిదిద్దబడి పరిపూర్ణులుగా మారిపోతూ ఉండాలి. లేకపోతే దేవుడు ఏమంటున్నాడు, నా ఆవరణములను తొక్కుటకు నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణమును తొక్కుటకు మిమ్మను రమ్మన్నవాడేవాడు. చూడండి దేవుడి మాట ఎంత కఠినంగా ఉందో. ఎవరు రమ్మన్నాను మిమ్మల్ని అంటున్నాడు అంటే అటెండెన్స్ కోసము మనం రాకూడదని, ఆయన మాటని లోపడి దాని ప్రకారం బతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు మన నుంచి ఆశిస్తున్న అది అండి. దేవుడు మనందరి నుంచి కోరుకుంటున్న మాట మీకా గ్రంథంలో ఉంటుంది చూడండి. మీకా గ్రంథము 5వ అధ్యాయము, మీకా గ్రంథము 5వ అధ్యాయంలో, మీకా గ్రంథము 6వ అధ్యాయం, క్షమించిన 6వ అధ్యాయం 8వ వచనం, మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనంలో, మనుష్యుడా ఏది ఉత్తమము, మనకు తెలియదా అండి ఏది ఉత్తమమో తెలుసు కదా. మనుషుడా ఏది ఉత్తమమో అది మీకు తెలియబడి ఉన్నది. మనకి ఏది మంచిదో దేవుడు చెప్తున్నాడు, ఏది చెడ్డదో చెప్తున్నాడు.
ఇది చెయ్యాలో చెప్తున్నాడు, ఇది చేద్దో చెప్తున్నాడు. కానీ మనం ఎలాంటి వాళ్ళమంటే దేవుడు చేయొద్దని చేస్తాము, చేయమని చేయం, అప్పుడు నష్టపోతాం. అందుకే అంటున్నాడు, మనుషుడా ఏది ఉత్తమమో అది మీకు తెలియజేయబడి ఉన్నది, న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నేను అడుగుచున్నాడు. ఇంతే కదా, ఇదే కదా చేయమంటున్నాడు, ఇదే కదా మిమ్మల్ని చేయమంటున్నాడు అంటున్నాడు. ఇంతే కదా యెహోవా మిమ్మల్ని అడుగుతున్నాడు. న్యాయంగా నడుచుకోండి, దీన మనసు కలిగి జీవించండి, కనికరం కలిగి జీవించండి, ఆత్మల బాణం కలిగి బతకండి. కనికరం, కనికరం. యేసుప్రభు వారు ఆనాడు భూమి మీద ఉన్నప్పుడు కనికరము ఏమని, అయ్యో ఆత్మలు నశించిపోతున్నాయి, అయ్యో వీళ్ళంతా ప్రమాదంలో వెళ్ళిపోతున్నారు అని కనికరం చూపించాడు ఈ లోకం మీద. ప్రభువారు కనికరం చూపించారు. అదే రాస్తున్నాడు, మనుషుడా ఏది ఉత్తమమో అది మీకు తెలియజేయబడి ఉన్నది, న్యాయంగా నడుచుకోండి, కనికరాన్ని ప్రేమించడము, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఇదే కదా మనం అడుగుతున్నాడు దేవుడు. ఇలా మనం బతికినప్పుడు, ఆయన మాట లోబడి బతికినప్పుడు, ఒక మాట సామెత గ్రంథంలో రాస్తున్న మాట చూడండి, దేవుని అన్నారా, సామెత గ్రంథంలో ఒక మాట మనం చూస్తే అక్కడ ప్రతి విషయంలో మనము దేవుని మాటకి లోబడాలి. వాక్యం చెప్తుందండి. సామెత గ్రంథము 3వ అధ్యాయం 5-6 వచనాల్లో, సామెత గ్రంథం 3వ అధ్యాయం 5-6 వచనాలు, నీ సొంత బుద్ధి వద్దు అంటున్నాడు. నీ స్వబుద్ధి అంటే మనము ఎక్కువగా మన సొంత నిర్ణయాలు, సొంత ఆలోచన ప్రకారం వెళుతూ ఉంటాము. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచు. ఉంచవలసింది ఏంటి? దేవుని యందు నమ్మకం ఉండాలి. దేవుడంటే నమ్మకం ఎంత ఉండాలి? 30%, 40%, 50%, 100%? పూర్ణం అంటే 100% దేవుని నమ్మాలి. 100% దేవుని మీద నమ్మకం ఉంచాలి. అదే చెప్తున్నాడు, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారం ఒప్పుకొనము, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక. 5వ వచనం, నీ సొంత బుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారముకు ఒప్పుకొనము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయి. నీ త్రోవలన్నీ సరైన విధంగా చేయాలంటే నువ్వు చేయాల్సింది ఏంటి? ప్రతిదానికి ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. దేవుడు ఏం చెప్పాడు, ఏం చేయమని అది చేసుకుంటూ పో. అప్పుడు నీ త్రోవలన్నీ సరళం చేస్తాడు. నీకు ఎప్పుడు ఏం కావాలి, నీ కుటుంబానికి ఏం కావాలి, నీ పిల్లలకి ఏం కావాలి, అంతా కూడా సరళం చేస్తాడు. కానీ మనం చేయాల్సింది ఒకటి ఉంది కదా ఇక్కడ. మనం చేయాల్సింది ఏంటి? నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారాన్ని ఒప్పుకోవాలి. దేవుని మన కుటుంబానికి అధికారి. చాలా మంది కుటుంబాల్లో ద లార్డ్, ఈ ఇంటికి యేసుక్రీస్తు యజమాని రాసుకుంటూ ఉంటారు. కొంతమంది పెట్టుకుంటారండి, వాక్యాలు పెట్టుకుంటూ ఉంటారు. ఈ ఇంటి యజమాని యేసు ప్రభు అని స్టిక్కర్ పెట్టుకుంటారు. కానీ ఆ ఇంట్లో మళ్ళీ దేవునికి అధికారం, దేవుని అధికారము దేవుని మాటల్లోకి లోబడకపోవడం పోతే ప్రయోజనం లేదు కదా. ఉట్టి వాక్యాలు రాసుకుంటే లాభం లేదు కదండి. ఆ వాక్యానికి లోబడి బతకాలి. ఈ ఇంటి యజమాని యేసుక్రీస్తు అని రాసుకున్నప్పుడు యేసు ప్రభు మాటలకు లోబడి వాళ్ళు బతికినప్పుడే, అప్పుడే కదా కుటుంబం సంతోషంగా ఉంటుంది. అప్పుడే దేవుడు ఆ కుటుంబం సంతోషంగా ఉంటాడు. అదే చెప్తున్నాడు ఇక్కడ, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. నీ కుటుంబానికి దేవుడి యజమానిగా ఉన్నప్పుడు, ఆయన అధికారముని కుటుంబంలో నడుస్తున్నప్పుడు, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. పాత నిబంధనలో తండ్రి చెప్పిన వాగ్దానం, కొత్త నిబంధనలో ప్రభు చెప్పిన వాగ్దానం ఏంది? మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం.
కాబట్టి మీరు ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెతకండి, అప్పుడు అన్నీ అనుగ్రహించబడతాయి. మనం చేయవలసినవి మనం చేసుకుంటూ పోతే మనకి దేవుడు ఏం చేయాలో ఆయన చేసుకుంటూ పోతాడు. ఆయన చిత్త ప్రకారంగా మనకి ఏది అవసరం అది చేసుకుంటూ పోతారు. కానీ మనం చేయవలసిన కొన్ని ఉంటాయి, అవన్నీ మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అందుకే ప్రభువారు, కాబట్టి మీరు ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెతకండి, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహించబడును. ఈ మాట లోకమునంత కాలం, ప్రపంచమునంత కాలం ఈ వాగ్దానం నిలుస్తుంది. అందుకే మన కుటుంబంలో దేవుని అధికారం ఉండాలి, దేవుని మాటలు ఉండాలి, దానికి మనమంతా లోబడి బతుకుతూ ఉండాలి. అప్పుడు మన త్రోవలు సరళం చేస్తానంటున్నాడు. ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు, మొదట నా నీతి రాజ్యాన్ని వెతకండి, మిగతా అన్నీ అంటే అన్నీ వస్తాయి. మనకి ఎప్పుడు ఏం అవసరం అవన్నీ వస్తాయి, అవన్నీ కూడా మనకి అనుగ్రహించబడతాయి. కనుక రాబో కాలంలో వాక్యానికి కరువు కాదు, కానీ దేవుని మాట వినకపోవడం వల్ల వచ్చే క్షామము రాబోతుందని దేవుడు రాయించాడు. ఈరోజు లోకం ఇలా అయిపోయింది అంటే ప్రేమలు తగ్గిపోయాయి, బంధువుల మధ్య ప్రేమలు లేవు, కుటుంబాల్లో ప్రేమలు లేవు కదా, మరి గ్రామాల్లో, పట్టణాల్లో, దేశాల మధ్య, రాష్ట్రాల మధ్య ప్రేమలు లేకపోవడానికి కారణం ఏంటి అంటే మనిషి స్వార్థంతో నిండిపోయాడండి. స్వార్థంతో నిండిపోయాడు. కాబట్టి నేను బాగుంటే చాలనే పరిస్థితుల్లో మనిషి బతుకుతున్నాడు. కాబట్టి ఈరోజు ఈ లోకములో ప్రేమ తగ్గిపోతుంది, మనుషుల్లో కోపాలు పెరిగిపోతున్నాయి, మనిషిని ఈజీగా చంపే పరిస్థితి వెళ్ళిపోతున్నాడు కదా. ఒక స్త్రీలు ఈజీగా భర్తను చంపే పరిస్థితి, భర్త భార్యని చంపే పరిస్థితి, ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు ఎందుకు ఇలా తయారైపోయారు? ఎందుకు లోకం ఇలా ఇదేంటి? చంపడం ఏంటి? చంపడానికి పెళ్లి చేసుకోవడం ఏంటి అనిపిస్తుంది కదా. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే యెహోవా మాట వినకపోవడం వల్ల వచ్చిన క్షామం ఇది. దేవుని మాట వినకపోతే లోకం ఇలా అయిపోతుందండి. దేవుని మాటలు వింటే లోకము చాలా బాగుంటుంది, కానీ వినే పరిస్థితి నుంచి చేయి దాటిపోయింది. కాబట్టి కనీసం మనమైన ఆయన మాటల్లో బట్టి బతికితే ఖచ్చితంగా దేవుడు ప్రతి విషయంలో సాయం చేస్తాడు, మనకు తోడుంటాడు, నడిపిస్తాడు. అలా దేవుడు ఎల్లప్పుడూ మందులకు తోడుగా నడిపించాలని కోరుకుంటూ, ఇప్పటి వరకు నా ద్వారా మాట్లాడిన ప్రతి మాట విన్న మీ అందరి హృదయాలలో, ఆన్లైన్ ద్వారా, యూట్యూబ్ ద్వారా విన్న వినవతులందరి హృదయాల్లో దేవుడు సమృద్ధిగా ఫలింపజేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తుతులు స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడునైనా, గొప్ప మాట దినాన మాతో మాట్లాడవనైనా అందును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అవునునైనా వాక్యం కరవనేది కాదు, కానీ మీ మాట వినకపోవడం వల్ల వచ్చే క్షామము అది ప్రపంచానికి రాబోతుందని, అలాంటి పరిస్థితులు రాబోతూ ఉంటుండగా, మాతో మాట్లాడుతూ ఉంటుండగా మేము జాగ్రత్త కలిగి మీ మాటలు లోబడి లేఖనాలకు అతిక్రమించకుండా దాని ప్రకారంగా బతికే భాగ్యం ప్రసాదించండి తండ్రి. ఇప్పటివరకు నా ద్వారా మాట్లాడిన ప్రతి మాట విన్న సంఘస్థులందరి హృదయాలలో, ఆన్లైన్ ద్వారా, యూట్యూబ్ ద్వారా విన్న నిర్వతులందరి హృదయాలలో ఫలింపచేయండి తండ్రి. మేమంతా కూడా కేవలం వాక్యం చదివి విని వదిలిపెట్టి మమ్మల్ని మోసపరచుకోకుండా విన్న మాటలు లోబడి జీవించే భాగ్యం ప్రసాదించమని, నా ద్వారా మాట్లాడిన ప్రతి మాట అందరి హృదయాల్లో ఫలింపచేయమని, ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరు వాళ్ళు దీవించి ఆత్మీయ బలపరచమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ, మా ప్రభువును మా రక్షకులను మీ ప్రియ కుమారుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్.